మంచిగా కోడి మాంసం గోంగూర పుల్లగా గోంగూర తినాలి ఉంటా అది పంపిస్తావా? సరేనా బాయ్? మంచిగా ఏమండి మా బాబాయ్ ఫోన్ చేయగానే వెంటనే గోంగూర శుభ్రంగా కట్టలు తెచ్చుకున్నా కదండి, ఒలుచుకున్నానండి బాగా. ఎంత బాగా ఒలుచుకున్నా అంటే నీట్గా బాగా చాలా బాగా ఒలుచుకున్నానండి. అవన్నీ బాగా ఒలుచుకుని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా దాంట్లో పురుగు కూడా ఉంటుందండి, జాగ్రత్త చూసుకోవాలి మనం. తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలండి. టమాటాలు కూడా బాగా పండిని ఎర్రగా ఉన్నాయి కావాలండి. టమాటాలు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి. టమాటాలు అనేది ఆప్షన్ అండి, ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి టమాటాలు అనేది ఆప్షన్. గోంగూర బాగా కడిగి నీళ్ళలో నానబెట్టుకున్నానండి, శుభ్రంగా నానబెట్టుకున్నా. ఎందుకంటే ఇసుక మట్టి ఏమైనా ఉన్నా సరే కిందకి వెళ్ళిపోద్ది. అవి ఒక గిన్నెలో తీసుకుని శుభ్రంగా వడబోసుకున్నానండి. ఆ గిన్నెలో తీసుకుని వడబోసుకున్నా కదండి, శుభ్రంగా ఆ జల్లి గిన్నెలో ఆ ఆకులన్నీ వేసుకుని శుభ్రంగా ఒకసారి అటు ఇటు ఊపుకున్నానండి. ఎందుకంటే నీళ్ళు ఏమైనా కిందకి వెళ్ళిపోతాయి కదా, ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మనం ఫ్రెష్ వాటర్లో 3-4 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే గోంగూరలో ఏమో ఇప్పుడున్న రోజులు అన్నీ కలిసి వచ్చేస్తున్నాయండి. ఆకుకూరలు కాదండి, చికెన్లో కూడా ఇంజెక్షన్ చేస్తున్నారంటే ఏదో చెప్తున్నాను నా ఫ్రెండ్. బాగా గిన్నె పెట్టుకుని ఇలా ఊపుకుని కాసేపు అటు ఇటు కలుపుకోండి. మనకు గోంగూర ఎప్పుడు 1/2 కేజీ చికెన్ కాదండి, 2 గుప్పులు కావాలండి. అంటే నేను 2 అరిసెలతో తీసుకున్నాను, 2 గుప్పులతో వేసుకుని ఆరుకుగా. ఇంకా రెడీ అండి, స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం మా బాబాయ్ గోంగూర చికెన్ చేయమన్నాడండి. నేను పొయ్యి మీద కాదండి, మామూలుగా మ్యారినేట్ కలుపుకోవడానికి అన్నీ అండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట మసాలాన్ని. నేను చిన్న చిన్న ముక్కలు కొట్టించుకున్నా, మీరు కలుపుకొని పెద్ద ముక్కలు కొట్టించుకోండి. 1/2 కిలో. తర్వాత పసుపు 1/2 స్పూను. 1/2 కిలో చికెన్ కాబట్టి 1 స్పూన్ చాలు కారం, మీకు మా బాబాయ్కి కొద్దిగా. ఉప్పు 1 స్పూను. జీలకర్ర పొడి 1/2 స్పూను. చికెన్ మసాలా 1 స్పూను. గరం మసాలా 1 స్పూను. ధనియాల పొడి 2 స్పూన్లు. అల్లం పేస్టు 2 స్పూన్లు. నూనె సరిపడగా. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా ముక్కలు. టమాటా అనేది ఆప్షన్ అండి, ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి గోంగూర మీరు వేసుకుంటే వేసుకోండి. నేను 2 టమాటాలు చిన్నవి వేసుకున్నాను. కరివేపాకు. ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా గట్టిగా నొక్కి కలుపుకోవాలండి. ముక్కలోకి మసాలాలు, ఉప్పు, కారాలు బాగా వెళ్ళాలి కదా, మరి బాగా గట్టి కలిపితే మొత్తం బాగుంటుంది. ఆ నూనె, ఉప్పు, అల్లం పేస్టు, ఆ మసాలాలు బాగా కలవాలి. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా పొయ్యలు వేసుకుని ఒకసారి దండం పెట్టుకుందాం, వంట బాగా రావాలి అని. తర్వాత గిన్నె పెట్టుకుందామండి. ఇప్పుడు గోంగూర, ఇది గోంగూర 2 గుప్పుళ్ళు అండి. 1/2 కిలో కాబట్టి 2 గుప్పుళ్ళు. కేజీ అయితే 4 గుప్పుళ్ళు. ఇందులో కూడా ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. వేసుకుని కొద్దిగా నూనె పెట్టుకోండి. ఇలా నూనె వేసుకుని అలా కలుపుకోండి. కలుపుకున్నాక మూత పెట్టుకుంటే ఇవన్నీ మెత్తగా అయిపోయి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోతాయి. ఒకసారి మూత తీసుకుని కలుపుకోండి. కదా గోంగూర అలా మెత్తగా అయిపోయింది. లో మంట పెట్టుకోవాలండి, స్పీడ్ మంట పెడితే మాడిపోద్ది. లోగా పెట్టుకోవాలి, కాసేపు మూత పెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉడకాలి కదా మరి. తీసుకున్న చూసి నూనె ఇలా తేలిందంటే గోంగూర బాగా ఉడికినట్టండి.
లో మంట పెట్టుకోవాలి, అది మాడిపోద్ది. ఓకేనా. గోంగూర చూసిందే ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఈ టైంలో చాలామంది మిర్చీలు వేసుకుంటారు. నేను అయితే డైరెక్ట్ కూరలు వేసేస్తాను, ఎందుకంటే ఈ ఆయిల్, ఫ్లేవర్, ఈ పచ్చిమిరపకాయలు ఇలా తినడం నాకు ఇష్టం. ఇంకా మీకు మెత్తగా కావాలంటే మిర్చీలు వేసుకుని వేసుకోండి మీరు. ఓకేనా. ఈ పాల మీద ఉన్న గోంగూరని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారా నూనెలో మగ్గి చక్కగా ఎట్లా అయిపోయిందో దగ్గరికి. కొంచెం జున్ను ముక్కలా ఉంది కదండి. ఇందులో స్పూన్ వేసుకుని కొద్దిగా ఉప్పు కారం వేసి తినాలనిపిస్తుంది నాకు. చేసుకున్నాం ఈ జున్ను ముక్కని, పాల మేగని. ఇదే మన ఫేవరెట్ చికెన్లో. వావ్, చూసారా ఎంత బాగుందో కదా. అదే మంట మీద పెట్టేసుకుందండి గిన్నె. చూసారా చికెన్ భలే ఉంది. అరగంట సేపు ఇలా పెట్టుకున్నా. ఇందులో మీకు తెలుసు కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, తర్వాత ఉప్పు, కారం, పసుపు, నూనె, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసి మిక్స్ మామూలు కలిపేసుకుని పెట్టుకున్నా అరగంట సేపు. తర్వాత డైరెక్ట్ పొయ్యి మీద గిన్నె మీద ఇలా పెట్టుకోవాలి. అంట స్పీడ్లో పెట్టుకోండి. హై స్పీడ్ ఉండాలి. పెట్టుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలపండి. నూనెలో కొత్త ఆడుతుంది చూసారా. ఒకసారి కలుపుకోవాలి. ఏమండి మంట మట్టిగా స్పీడ్గానే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం పచ్చి టమాటాలు, పచ్చి ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా. ఈ మాత్రం మంటుండగానే ఉడుకుతాయి. మనం ఆల్రెడీ ముందులో సపరేట్గా నూనెలో వేపుకోలేదు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి. ఇందులోనే చికెన్లోనే వేసాం కాబట్టి ఈ నూనెలోనే మగ్గాలి. కాబట్టి మంట హై స్పీడ్లో పెట్టుకోండి. ఓకేనా. ఎంతసేపు కాదండి, ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి హై స్పీడ్లో. ఇలా బాగా కలుపుకొని చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. అయితే రేపు ముక్క కూడా జ్యూసీగా అయింది. నేను ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఉప్పు నీళ్ళలో పావుగంట సేపు నానబెడతానండి. ముక్క జ్యూసీ వస్తుంది, మెత్తగా స్పాంజీలాగా. మీరు కూడా ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ముక్క ఒక 5 నిమిషాలు, అదే చికెన్ ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోండి, ఉప్పు నీళ్ళలో. ఇలా నూనె తేలుతుంది చూసారా. ఇలా తేలుతుందంటే ఉల్లిపాయ బాగా ఉడికినట్టేనండి. కానీ ఇంకా మగ్గాలి కూర, ఎందుకంటే మొత్తం చూసాక ఎలా నూనె చూడండి కొత్తలు ఆడుతుంది చూసారా. ఏమన్నా గోంగూర చికెన్లో కొద్దిగా నూనె ఎక్కువే ఉంటుంది, కంగారు పడవద్దు. ఉప్పు కారాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నది చూసారా. ఒకసారి ఇలా కలుపుకోండి. గోంగూర అప్పుడే వేయకూడదండి, ఇంకా చికెన్లో కొద్దిగా ఇంకా నూనె అంతా వెళ్ళి మగ్గి మసాలా అంతా చికెన్ పట్టాక అప్పుడు గోంగూర వేయాలి. అప్పుడే అండి దాని టేస్ట్ భలే ఉంటుంది. అసలు ఈ గోంగూర ఇట్లా చేసుకుని చికెన్ తింటే ఉంటుందండి. గోంగూర తోటగాడ కాదు కాసా అంతే. వచ్చినాక తర్వాత మీరు పాడుకోండి. మొత్తం అన్ని డాన్స్ చేస్తున్నాయండి. డాన్స్ బాగా కలుస్తుంది కదా. ఈ ముక్కలోకి ఉప్పు, కారం వెళ్తే ఇంకో సీక్రెట్ చెప్పమండి మీకు. ఏవే చికెన్ కూర వండుకున్నా కానీ ముక్క తెల్లగా ఉందనుకున్న పైకి ఇంకా చికెన్ ఉడకలేనట్టే. చికెన్ కర్రీ ఎప్పుడు ఎర్రగా ఉండాలి. అంటే కారమే సరిపు కాదండి, ఈ కారాలు ఉప్పు వెళ్తేనే చికెన్ ముక్క ఎర్రగా అవుతుంది, లేదా అవ్వదు. అప్పుడు చికెన్ బాగా ఉడికినట్టు. ఓకే, మూత పెట్టుకుందాం. ఇక్కడ నుంచి స్లో మంట పెట్టుకోవాలండి. మన హై స్పీడ్ని స్లో స్పీడ్గా చేయాలి. జున్ను లాంటి గోంగూరని కలిపి పెట్టుకున్నాం కదండి, అది తీసింది వేసేద్దాం. ఇలా ఇంత దగ్గరికి వచ్చాక ఇప్పుడు గోంగూర వేయాలి. ఆల్రెడీ ఇందులో కారం ఉంది, మనం ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఇది వేసుకున్నాక ఒకసారి కారం ఉప్పు చూసుకోండి. చాలా పోతే ఈ టైంలో వేసుకోండి ఇదంతా కలిసాక. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి ఇందులో. ఇలా కలుపుకున్నాక ఇవన్నీ గోంగూర వేసుకుని ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా. గోంగూర వేసుకున్నాక నీళ్ళు పోసాం కదండి, ఒకసారి ఇలా కలుపుకోవాలి. నీళ్ళు ఎందుకు పోసానంటే చెప్పనండి, ఈ గోంగూర ఈ చికెన్లోకి పులుపు వెళ్తుంది అనమాట, అందుకే నీళ్ళు పోసాను. కొందరు పోసుకోరు, ఎందుకంటే గట్టిగా తినాలి, రోస్ట్గా ఉంటుంది, గోంగూర పైన ఉంటుంది కదా, అలా కూడా తినొచ్చు. అది కొద్దిగా టానిక్ వేసిన వాళ్ళకి బాగుంటుంది బాగా. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పొరాటాలోకి, దోశల్లో కూడా తినొచ్చండి ఈ కర్రీ, బాగుంటుంది. ఇలా నీళ్లు పోసుకుని శుభ్రంగా మూత పెట్టుకోవాలి. ఒకసారి ఉప్పు కారం కూడా చూద్దాం, ఈ టైంలోనే చూడాలి. అబ్బా పుల్లగా భలే కారంగా ఉందండి, అన్నీ సరిపోయి. కానీ ఉప్పు తక్కువైంది కొద్దిగా. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు, సోడా రుసులు వేర జార వేరయా.
విరామైన రేమా అన్నారు చిన్నప్పుడు. ఈ కూర కూడా చాలా చాలా బాగుంది. ముక్క కూడా జ్యూసీగా ఉంది. ఇది ఉంది చూసారా, ముక్క కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఈ పులుపు అంతా ఈ చికెన్లోకి వెళ్తుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుని లో మంటలో కొత్తిమీర వేసుకుని ఇంకా మా బాబాయ్కి బాక్స్ పెట్టి పంపించేయడమే. కలిపేసుకోండి. ఇంకా కలిపేసుకుని పొయ్యి ఆపుకుని ఒక 5 నిమిషాల తర్వాత బాబాయ్కి డబ్బాలో పెట్టి పంపించేయడమే. అంతేనండి, చాలా సింపుల్. అబ్బబ్బబ్బా. మా అబ్బాయి కోడి కూర గోంగూర కలిపి వండాడురా. అబ్బబ్బబ్బబ్బా. అబ్బా అబ్బా. అబ్బా ఎన్ననుకున్నా గోంగూరేనండి. అందుకే అంటారు గోంగూర అదుర్సని. గోంగూర ఆ పుల్లగా, ఆ చికెన్లో కారంగా. అబ్బా. అబ్బాయి థ్యాంక్స్ అబ్బాయి, సూపర్ రా. హై గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూర గోంగూర కలుపుతున్నా, ఆ రెండు కలిపి తింటుంటే ఉందరో మజా. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బా, గుమగుమలాడిపోతుందిరా. అబ్బబ్బబ్బా, పుల్లగా కారంగా ఉందిరా అబ్బాయి. అదిరిందిరా. ఆహా అబ్బబ్బబ్బబ్బా.